ఎంతో క్రెడిబిలిటీ ఉన్నాను. ఇక్కడ సీనియారిటీ కంటే కూడా ఆయన ఇప్పటి వరకు ఎన్నడూ కూడా తన మాటని వెనక్కి తీసుకునే అవసరం రాని సందర్భంలో మొదటిసారిగా ఆయన తనను బేషరతుగా తాను విత్డ్రా చేసుకుంటున్నా చెప్పిన తర్వాత కూడా రాజకీయ దాడి జరుగుతుందంటే ఇది నాగేశ్వర్ గారిని భుజం మీద తుపాకీ పెట్టి ఇక ముందు ఎవ్వరు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడొద్దు. చాలా విచిత్రమైన వాదనలు చేస్తారు హైదరాబాద్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకని. ఇందాక మన పెద్దలందరూ అడిగినట్టు వాళ్ళందరికీ ఇక్కడ ఏం పని అని అడిగటం మొదలు పెడితే ఏమవుతారు, అది పెద్ద ఇది కాదు. అందుకనే మీడియాలో ఎప్పుడైతే ఈ పొలిటికల్ పార్టీల యొక్క ఆధిపత్యం మొదలుపెట్టి పొలిటికల్ పార్టీలే ఓనర్లుగా మీడియా ఓనర్లు అయినప్పటి నుంచి మనం కూడా కొంతమందిని చూస్తున్నాం. వన్ సైడెడ్గా వాదనలు చేసే ఛానళ్ళు పేపర్లు కూడా మనకు తెలంగాణలో కానీ ఆంధ్ర కానీ లేకపోలేదు. సో అందుకనే ఈరోజు ఉన్నది ఉన్నట్టు నిజం మాట్లాడితే అగ్ని పరీక్షకు నిలబడాల్సి వస్తుంది అనేది నాగేశ్వర్ గారి ఉదయంతో చూస్తే అర్థమవుతుంది. వాస్తవాన్ని చెప్తే అంగీకరించలేని పరిస్థితిలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎందుకంటే నేను కూడా రెగ్యులర్గా సర్వేలు చేస్తుంటా. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తే బీఆర్ఎస్ వాళ్ళు ఫోన్ చేసి అన్న ఎంత తీసుకున్నావు అని అడుగుతారు. లేదు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తే కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇచ్చారు అని అడుగుతారు. లేదయ్యా బీజేపీకి డిపాజిట్ రావంటే బీజేపీ వాళ్ళకి కోపం వస్తుంది, మాకు డిపాజిట్ రాదా నువ్వెవడరా చెప్పడానికి. అంటే ఎవ్వడు కూడా వాస్తవానికి కట్టుబడి ఉండడు. అల్టిమేట్గా మనం చెప్పిందే జరుగుతుంది, మనం చెప్పిన డిపాజిట్ పోతుంది, మనం చెప్పిన పార్టీ గెలుస్తుంది. కానీ రాజకీయ పార్టీలకు ఆ ఓపిక సహనం లేదు, నిజాన్ని జీర్ణించుకునే శక్తి అంతకన్నా లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటే నాగేశ్వర్ కాంచి నారాయణ వరకు కింది వరకు మన వరకు కూడా వస్తుంది, అది లోకల్ కంట్రిబ్యూటర్ వరకు కూడా వస్తుంది. సో ఖచ్చితంగా ఇది మాట్లాడాల్సిందే. వీళ్ళు ఏదైతే దాడులు చేయాలనుకుంటున్నారో అరెస్టులు చేయాలనుకుంటున్నారో వీటిని ప్రతిఘటించాల్సిందే. ఈ మున్ముందు ఈ తెలంగాణ పైన ఆంధ్ర జర్నీ మేధావులు, తెలంగాణ మేధావులు, లెఫ్ట్ మేధావులు, రైట్ మేధావులు అని ఒక వికృతమైన ధోరణితో మాట్లాడుతున్న వాళ్ళందరినీ కూడా ఖండించాల్సిందే.